నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ఆత్మకూరు మున్సిపాలిటీలో మరో కౌన్సిలర్ రూలకిచ్చారు. బుధవారం 3వ వార్డు కౌన్సిలర్ మీర్ యూనిస్ ఆ పార్టీకి రాజీనామా చేసి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కౌన్సిలర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే శిల్ప దగ్గర 6 సంవత్సరాలు పనిచేసి బాధపడ్డానని అన్నారు. అక్కడ డబ్బు ఉన్నవారికే విలువ ఉంటుందని, డబ్బు లేని వారికి విలువ ఇవ్వడం లేదని ఆరోపించారు. టీడీపీ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని వారు అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బు ఉన్న వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. డబ్బు ఉంటేనే ఆడ పార్టీనా? మాలాంటి వాళ్ళు కష్టపడి చేసేందుకు లేదు, ఆడ విలువ లేదు. నేను చాలా కష్టపడినా. నేను కేరళలో పనిచేస్తున్నందుకు ఆడ ఇసి పెట్టి ఈయన వచ్చి ఈయనే ఉన్న వాళ్ళ కోసం పనిచేసిన 6 సంవత్సరాల నుంచి. కానీ మన గుర్తింపు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ మీరు గుర్తింపు ఇస్తారని మీ మీద నమ్మకంతో మీకు ఆయన వచ్చిందన్నా. ఇంకోటన్నా, మా వార్డు 3వ వార్డు అన్నా, కనీసం అంటే 500 మెజార్టీ నీకు చూపిస్తామన్నా. ఖచ్చితంగా చూపిస్తాం. ఇప్పుడు కాదు, నేను ఒక్కనే కాదు, చాలా మంది మనసుతో ఉన్నారు. ఎప్పుడు ఓట్లు వస్తాయి, ఎప్పుడెప్పుడు సైకిల్ గుద్దాలని ఉన్నారు. ఖచ్చితంగా మేము మీకు సాయం చేస్తామన్నా. మీరు కూడా మాకు ఖచ్చితంగా సాయం చేయాలా. మా వెనకాల మీరు గట్టిగా నిలబడాలా. మేము కూడా మీరు అందరం గట్టిగా ఉంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా.